గైస్ ఇంక మీద నేను వచ్చేసి సిస్టమ్ అన్న వర్డ్ యూజ్ చేస్తే గనక దాని అర్థం ఏంటంటే ల్యాప్‌టాప్ గానీ, పీసీ గానీ, డెస్క్‌టాప్ కానీ వాటెవర్ ఏదైనా ఒకటే గదా! సిస్టమ్ అన్నా, పీసీ అన్నా, ల్యాప్‌టాప్ అన్నా ఏదైనా ఒకటే. నథింగ్ బట్ కంప్యూటరే ఏదున్నా సరే. జస్ట్ పేర్లు మారతాయి బేస్డ్ ఆన్ ద పోర్టబిలిటీ అండ్ ఆల్. ఓకే. రైట్. సో, నేనిప్పుడు సిస్టమ్ అన్న వర్డ్ యూజ్ చేస్తే గనక ల్యాప్‌టాప్ అని చెప్పి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే. మనం ప్రీవియస్‌గా ఏం చేసామో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే గనక మనం ప్రీవియస్‌గా ఆన్‌లైన్ కంపైలర్ అనేది ఓపెన్ చేసుకొని, ఆన్‌లైన్ కంపైలర్‌లో ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని అవుట్‌పుట్ అనేది ప్రింట్ చేసాము. లైక్ ఏ మెసేజ్ అయినా ప్రింట్ చేసాము. ఐ లవ్ పైథాన్ అని చెప్పి, హలో వరల్డ్ అని చెప్పి ఇలా డిఫరెంట్ మెసేజెస్ అనేవి అవుట్‌పుట్‌లో ప్రింట్ చేసాము యూజింగ్ ఆన్‌లైన్ కంపైలర్ కదా! బట్ యాక్చువల్‌గా వచ్చేసి మనం ప్రోగ్రామ్స్ అనేవి ఆన్‌లైన్ కంపైలర్స్‌లో రాయము. మన సిస్టమ్‌లో రాసుకుంటాము. అర్థమవుతుందా? జస్ట్ మీకు ఆన్‌లైన్ కంపైలర్ అనేది ఒకటి ఉంటుంది అని మీకు అలవాటు చేయడం అంటే లైక్ చూపిద్దామని చెప్పి చూపించాను తప్ప, మన యాక్చువల్ ప్రోగ్రామ్స్ అనేవి సిస్టమ్స్‌లో రాసుకుంటాము. ఎటువంటి ఆన్‌లైన్ కంపైలర్ బ్రౌజర్స్‌లో గట్టా రాయమనమాట. ఓకే. వన్స్ అంటే ఇప్పుడు వచ్చేసి ఆన్‌లైన్ కంపైలర్‌లో ప్రోగ్రామ్ రాశాను కాబట్టి ఆన్‌లైన్‌లో రన్ అయింది. నౌ నేను సిస్టమ్‌లో ప్రోగ్రామ్ రాయాలి అంటున్నాను. మరప్పుడు ప్రోగ్రామ్ ఎక్కడ రన్ అవ్వాలి అంటే గనక మన లోకల్ సిస్టమ్‌లోనే రన్ అవ్వాలి. మన పైథాన్ ప్రోగ్రామ్ రన్ అవ్వాలి అంటే ఏం కావాలి? మనకి పైథాన్ కంపైలర్స్ నథింగ్ బట్ పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది కావాలి మనకి. కదా! మన సిస్టమ్‌లో ఉందా లేదా చెక్ చేద్దాం రండి. ఓకేనా? మన సిస్టమ్‌లో పైథాన్ ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యిందా లేదా చెక్ చేయడం ఎలా అంటే సింపుల్ విండోస్ బటన్ మీద క్లిక్ చేసుకొని కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. సింపుల్ సీఎండీ అని చెప్పి టైప్ చేస్తే గనక మీకు కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది మనకి. వన్స్ మన కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్‌గా పైథాన్ హైఫన్ వెర్షన్ అని చెప్పి ఒక కమాండ్ టైప్ చేస్తే మనకి అవుట్‌పుట్ వస్తుంది ఇలాగ. చూడండి ఏమొచ్చింది అవుట్‌పుట్ ఇక్కడ పైథాన్ 3.14.6 అని చెప్పి వస్తే గనక నథింగ్ బట్ ఇక్కడ నంబర్ ఏదైనా అవ్వనివ్వండి 3.14.6 వాటెవర్ నంబర్ ఏదైనా అవ్వనివ్వండి. ఇలా గనక ఎటువంటి ఎర్రర్ లేకుండా ఇలా గనక వస్తే గనక మీ సిస్టమ్‌లో పైథాన్ ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యి ఉందని చెప్పి అర్థం. ఇన్ కేస్ నాకు కనిపిస్తున్నట్టు అవుట్‌పుట్ కాకుండా వేరేలా వస్తే గనక పైథాన్ నాట్ ఫౌండ్ ఇలా ఏమైనా వస్తే గనక దాని అర్థం ఏంటంటే మీ సిస్టమ్‌లో పైథాన్ ఇన్‌స్టాల్ అయ్యి లేదు అని చెప్పి అర్థం. మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది మీ లోకల్ సిస్టమ్‌లో. రైట్. సో, నా దగ్గర ఆల్రెడీ పైథాన్ ఇన్‌స్టాల్ అయ్యి ఉంది కాబట్టి నేను అన్‌ఇన్‌స్టాల్ చేసేసి మీకు ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి స్క్రాచ్ నుంచి స్టెప్ బై స్టెప్ స్లోగా చెప్పుకుంటూ వస్తాను. మీరు ఫాలో అవుతూ మీ సిస్టమ్‌లో పైథాన్ అనేది ఇన్‌స్టాల్ అయితే చేయండి. ఎందుకు చేయమంటున్నాను అంటే మీ సిస్టమ్‌లో పైథాన్ ఇన్‌స్టాలేషన్ మనం నెక్స్ట్ నుంచి రాసే ప్రోగ్రామ్స్ అన్ని లోకల్‌గా రాస్తామనమాట. అంటే మన సిస్టమ్‌లోనే రాస్తాము. పైథాన్ ఫైల్స్‌లో రాస్తాము. అది ఎలా రాయాలి ఏంటనేది ముందు చెప్పుకుంటాం. ఇంకా ఆన్‌లైన్ కంపైలర్స్ అదంతా వద్దు మనకి. డైరెక్ట్ యాక్చువల్ ప్రోగ్రామింగ్ అంతా మన సిస్టమ్‌లోనే రాస్తామనమాట. ఓకే. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి నా పైథాన్ అనేది నా సిస్టమ్‌లో ఆల్రెడీ ఇన్‌స్టాల్ ఉన్నది అన్‌ఇన్‌స్టాల్ చేసేస్తాను. అది ఎలా చేయాలనేది కూడా చూడండి. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే చేసుకోవడానికి సింపుల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. రైట్. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత యాప్స్ అని ఉంది కదా! యాప్స్ మీద క్లిక్ చేయండి. యాప్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇన్‌స్టాల్డ్ యాప్స్ అని ఉన్నాయి కదా! ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇన్‌స్టాల్డ్ యాప్స్ మీద క్లిక్ చేసుకోండి. రైట్. వన్స్ ఇన్‌స్టాల్ యాప్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మన సిస్టమ్‌లో ఉన్న అన్ని ఇన్‌స్టాల్డ్ యాప్స్ అన్నీ లిస్ట్ అవుతాయి. సింపుల్‌గా కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా? పైథాన్ 3.14.6 అని చెప్పేసి దీన్నైతే అన్‌ఇన్‌స్టాల్ చేసేసేయండి. రైట్. అన్‌ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేసేసేయండి. సింపుల్‌గా అన్‌ఇన్‌స్టాల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. రైట్. అన్‌ఇన్‌స్టాల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఈలోపు మనం పైథాన్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేదైతే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్రౌజర్‌లో లైక్ మీ సిస్టమ్‌లో ఏదైనా బ్రౌజర్ తీసుకోండి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ పైథాన్ డౌన్‌లోడ్ చేయడం కోసం. దానికోసం ఏం చేస్తాను అంటే సెర్చ్ బార్ ఓపెన్ చేస్తాను కదా! సెర్చ్ బార్ తీసుకోండి. సింపుల్‌గా పైథాన్ డౌన్‌లోడ్ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ మీద ప్రెస్ చేయండి. చూసారా? ఫస్ట్ లింక్ ఏదొచ్చింది? ఫ్రమ్ python.org నుంచి వచ్చింది. అవునా? ఈ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసుకోండి. వన్స్ మీరు లింక్ మీద క్లిక్ చేయగానే మీకు వెబ్‌సైట్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది గైస్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే గనుక మెయిన్‌లీ డౌన్‌లోడ్ ది లేటెస్ట్ వెర్షన్ ఫర్ విండోస్ అని చెప్పి చూపిస్తున్నాడు. నేను ఈ వీడియో చేసే టైంకి నాకు పైథాన్ 3.14.6 అనేది లేటెస్ట్ వెర్షన్ అనమాట. మీకు వేరేది ఏదైనా అయి ఉండొచ్చు. దానివల్ల వచ్చిన పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. ఏ వెర్షన్ అయినా చెప్పి డౌన్‌లోడ్ చేసుకోండి. నో ఇష్యూ. ప్రెజెంట్ నాకు అవైలబుల్‌గా ఉన్న వెర్షన్ ఏంటి? లేటెస్ట్ వెర్షన్ 3.14.6 సింపుల్‌గా ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను కదా మౌస్ తోటి. దాని మీద అయితే క్లిక్ చేసేసేయండి. మనకి డౌన్‌లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇదిగోండి డౌన్‌లోడ్ స్టార్ట్ అయిపోవడం, డౌన్‌లోడ్ అయిపోవడం కూడా ఫినిష్ అయిపోయింది. సింపుల్ 29 MB అయితే ఉంది. రైట్.
నేను ఇప్పుడు వచ్చేసి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ 11 కానీ ఆర్ఎల్స్ 10 కానీ యూజ్ చేయండి. సో లేటెస్ట్ వెర్షన్స్ అనేవి ఇన్స్టాల్ అవుతాయి. ఎవరైనా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ 7, 8 ఇవి యూజ్ చేస్తున్నారనుకోండి, లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ పైథాన్ ఇన్స్టాల్ అవ్వకపోవచ్చు. మరి వాళ్ళు ఏం చేయాలన్నా, మరి మేము ఏం చేయాలి అంటే కనుక సింపుల్ గైస్, కొంచెం ఇదే వెబ్సైట్లో కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే చూడండి, ఇక్కడ లుకింగ్ ఫర్ ఏ స్పెసిఫిక్ రిలీజ్ అని చెప్పి చూపిస్తున్నాడా. ఇక్కడ మీకు ఓల్డర్ వెర్షన్స్ ఆఫ్ పైథాన్ కూడా దొరుకుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కొంచెం కిందకి స్క్రాల్ చేయండి, ఇక్కడ చూడండి పైథాన్ 3.12. నేను ఇప్పుడు ఏమి డౌన్లోడ్ చేశాను, పైథాన్ 3.14 డౌన్లోడ్ చేశాను, ఇది 12. ఇంకా కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే 3.8. అలా మీ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7 అయితే 7, 8 అయితే 8, 10 అయితే 10 ఏ వెర్షన్ సపోర్ట్ చేస్తుందో ఆ వెర్షన్ డౌన్లోడ్ అనేది చేసుకోండి. అది ఎలా చూసుకోవాలంటే సింపుల్, చాట్‌జీపీటీని అడిగినా, జెమినీని అడిగినా విండోస్ 7కి ఏది లేటెస్ట్ వెర్షన్ సపోర్ట్ చేస్తుంది అని అడిగితే చెప్పేస్తాయి. డౌన్లోడ్ అయితే చేసేసుకున్నాం కదా, దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది అయితే చూద్దాం. సింపుల్, ఇక్కడ ఫోల్డర్ బటన్ మీద క్లిక్ చేసుకున్నా పర్వాలేదు, మీ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి డౌన్లోడ్స్, ఇక్కడ డౌన్లోడ్స్ ఆప్షన్ ఉంటుంది కదా, డౌన్లోడ్స్కి వెళ్ళినా నో ప్రాబ్లం, ఇక్కడికి వస్తారు మీరు. దెన్ మీరు ఇక్కడ చూసుకుంటే కనుక మనం డౌన్లోడ్ చేసిన పైథాన్ అయితే ఇక్కడ మనకి చూపిస్తున్నాడు. పైథాన్ 3.14.6 వెర్షన్ అయితే డౌన్లోడ్ చేసాం. సింపుల్, దీని మీద డబల్ క్లిక్ చేద్దాం. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, మన ప్రీవియస్గా అన్ఇన్స్టాలేషన్ పెట్టాం కదా, అన్ఇన్స్టాలేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది. చూడండి, అన్ఇన్స్టాల్ వాజ్ సక్సెస్ఫుల్గా అన్ఇన్స్టాల్ అయిపోయింది. సింపుల్, క్లోజ్ చేసేయండి. నేను అన్ఇన్స్టాల్ చేశాను కదా, నువ్వు ఒకసారి మళ్ళీ చెక్ చేద్దామా పైథాన్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలని చెప్పాను మీతో. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. కమాండ్ ప్రాంప్ట్లో చూడండి, 1 సెకండ్, పైథాన్ -version అని చెప్పి టైప్ చేస్తే కనుక మనకి ఇప్పుడు చూడండి పైథాన్ వాజ్ నాట్ ఫౌండ్ అని చెప్పింది. నేను హైఫన్ అన్న వర్డ్ వాడాను. హైఫన్ అంటే ఏంటంటే మైనస్ సింబల్, నథింగ్ బట్. ఇక్కడ హైలైట్ చేస్తున్నాను చూడండి, హైఫన్ 2 హైఫన్లు పెట్టి వెర్షన్ అని చెప్పి టైప్ చేస్తే అప్పుడు మన సిస్టంలో పైథాన్ ఉందా లేదా చెప్తుంది. లేకపోతే కనుక పైథాన్ వాజ్ నాట్ ఫౌండ్ అని చెప్పి చూపిస్తున్నాడు. ఉంటే కనుక ఏ వెర్షన్ ఉందనేది చూపిస్తున్నాడు. అర్థమైంది కదా గైస్ మీకు. ప్రస్తుతం నేను అన్ఇన్స్టాల్ చేసేసాను సక్సెస్ఫుల్గా, కాబట్టి నాకు పైథాన్ లేదని చెప్పి చూపిస్తుంది. నో ప్రాపర్గా ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది అయితే చూద్దాం. రైట్, మనం డౌన్లోడ్ చేసుకున్నది ఉంది కదా పైథాన్ ఫైల్, .exe ఫైల్, దాన్ని ఏం చేస్తారంటే డబల్ క్లిక్ చేసుకోండి గైస్. వన్స్ మీరు డబల్ క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది, ఇన్స్టాల్ పైథాన్ 3.14.6 అని. ముందుగా మీరు ఏం చేయాలంటే కింద యూజ్ అడ్మిన్ ప్రివిలైజెస్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే టిక్ చేయండి. అండ్ ఆల్సో ఇమీడియట్ దాని కింద యాడ్ python.exe టు ద పాత్ అని చెప్పి ఉంది కదా, దాన్ని కూడా టిక్ చేసుకోండి. రైట్, నౌ ఏం క్లిక్ చేయాలి అంటే సింపుల్గా ఇన్స్టాల్ నౌ, ఇక్కడ నేను మౌస్తో హైలైట్ చేస్తున్నాను కదా, ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ చేయండి, సరిపోతుంది. మీరు చూసుకుంటే కనుక సెటప్ వాజ్ సక్సెస్ఫుల్ అని చెప్పి నాకు వచ్చింది. ఇలా సెటప్ వాజ్ సక్సెస్ఫుల్ అని వస్తే కనుక దాని అర్థం ఏంటంటే పైథాన్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యింది మన సిస్టంలో అని చెప్పి అర్థం అనమాట. చూడండి గైస్, క్లోజ్ చేస్తున్నాను. ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక కొంచెం వీడియోని బ్యాక్వర్డ్ చేసి మళ్ళీ ఒకసారి ప్రాసెస్ అంతా ప్రాపర్గా ఫాలో అవ్వండి. రైట్, నౌ మళ్ళీ ఎలా చెక్ చేయాలి, నేను చెప్పాను కదా ఎలా చెక్ చేయాలో. ఎలా చెక్ చేద్దాం పైథాన్ ఎలా ఇన్స్టాల్ అయింది చూడండి. సింపుల్, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి, cmd అని చెప్పి టైప్ చేస్తే కనుక కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయిపోయింది. నౌ ఏం చేయాలి, సింపుల్ పైథాన్ -version. రైట్, పైథాన్ 3.14.6 అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యింది నాకు. రైట్, మనం ప్రీవియస్గా ఆన్లైన్ కంపైలర్లో హెలో వరల్డ్ అది ఇది అని చెప్పి రాసాం కదా, ఆ ప్రోగ్రామ్స్ రాద్దాము. ఎలా రాయాలి, ఎక్కడ రాయాలి అనేది అయితే చూపిస్తాను రండి. సింపుల్, ఇదంతా క్లోజ్ చేసేదండి, ఇవేం అవసరం లేదు మనకి, అన్నీ ప్రీవియస్ అప్లికేషన్స్. ఫ్రెష్గా మనం విండోస్ మెనూలోకి వెళ్తే కనుక కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ పైథాన్ ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. చూసారా, పైథాన్ 3.14 అని చెప్పి మనం ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. మీరు చూసుకుంటే ఇది వచ్చేసి డాక్యుమెంటేషన్, పైథాన్ డాక్యుమెంటేషన్కి సంబంధించి పైథాన్ గురించి ఏమైనా చదవాలి అంటే కనుక ఇక్కడైతే ఉంటుంది. అండ్ ఆల్సో ఇది వచ్చేసి మాన్యువల్, ఈ రెండు మనకు అవసరం లేదు. ద యాక్చువల్ పైథాన్ ఇంటర్ప్రిటర్ అయితే ఇదనమాట. ఇక్కడ చూసారా పైథాన్ 3.14 అని చెప్పేసి దీన్ని మనం ఓపెన్ చేయం. మనం ఇప్పుడు ఓపెన్ చేసేది ఏంటంటే IDLE, ఇక్కడ ఉంది చూసారా IDLE. IDLE అంటే ఏంటి తెలియాలి కదా, ప్రతిదీ ఇన్డెప్త్ తెలుసుకుందాం అనుకున్నప్పుడు IDLE ఫుల్ ఫామ్ చెప్తున్నాను చూడండి, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇంటర్వ్యూస్లో గట్టా అడుగుతూ ఉంటారు, మీకు ఈ బేసిక్ కోర్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. IDLE అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఏం చేస్తాం ఇక్కడ అంటే మనం మన లోకల్ సిస్టంలో పైథాన్ ప్రోగ్రామ్ రాయడానికి మనకి ఫ్లెక్సిబిలిటీ అంటే లైక్
పాజిబిలిటీ ఇచ్చేది ఎవరంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ మనకి పాజిబిలిటీ అయితే ఇస్తుంది దేనికి ప్రోగ్రామ్ రాసుకోవడానికి, రైట్. ఓకే, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ అయిపోయింది కదా, మ్యాక్సిమైజ్ చేసుకోండి. మీరు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి ఇంటర్ప్రిటెడ్ మోడ్ అనమాట. ఇంటర్ప్రిటెడ్ మోడ్ అంటే ఏంటంటే ఒక్కసారి ఒక్క లైన్ మాత్రమే రాయగలం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ హెలో అని చెప్పి రాశాను అనుకోండి. దెన్ సెకండ్ లైన్ రాయాలి అనుకుంటే కనుక నేను ఎంటర్ ప్రెస్ చేయాలి కదా, ఎంటర్ ప్రెస్ చేస్తే చూసారా ఎగ్జిక్యూట్ అయిపోయింది, హెలో అని చెప్పి వచ్చేసింది అవుట్పుట్. ఇది వచ్చేసి ఇంటర్ప్రిటర్ మోడ్ అనమాట. ఓన్లీ సింగిల్ లైన్ ఆఫ్ స్టేట్మెంట్, సింగిల్ లైన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మాత్రమే తీసుకుని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది, రైట్. సో ఈ ఫీచర్ వచ్చేసి ఎటువంటి అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మీరు చూసుండరు. లైక్ జావాలో కానీ సిలో కానీ చూసుండరు. ఎందుకు చూసుండరు అంటే జావా, సి ఇవి వచ్చేసి ఏం టైప్ ఆఫ్ లాంగ్వేజెస్, కంపైల్డ్ లాంగ్వేజెస్. పైథాన్ వచ్చేసి ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అని చెప్పాను, ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని చెప్పాను. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే సింగిల్ స్టేట్మెంట్ని తీసుకుని రన్ చేసి అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయగలదు అనమాట, రైట్. సో ఇంకో లైన్ రాద్దాం. 2 + 2 అని చెప్పి రాశారనుకోండి 4, ఇలా బేసిక్ 2 × 8 అంటే ఎంత 16. ఇలా బేసిక్ థింగ్స్ అన్నీ మనం ఈ ఇంటర్ప్రిటెడ్ మోడ్లో అయితే చేయొచ్చు అనమాట. కానీ యాక్చువల్గా మన ఇంటర్ప్రిటెడ్ మోడ్ అనేది యూస్ చేయము. మనం ఎప్పుడు సింగిల్ లైన్లో మనం కావాల్సిన అప్లికేషన్ అంతా డెవలప్ చేయలేం కదా. మనం ప్రోగ్రామ్ అంటే ఒక థౌజండ్స్ ల్యాక్స్ ఆఫ్ లైన్స్ అయితే ఉంటాయి. ఆ ల్యాక్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అంతా ఒక ఫైల్లో రాసి పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు మాడిఫై చేయడం అండ్ ఆల్సో కావాల్సినప్పుడు రన్ చేయడం ఇలా అంతా చేస్తాము, రైట్. సో ఒక ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక పైథాన్ ప్రోగ్రామ్ ఫైల్ అంటే పైథాన్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి కోడ్ రాసుకోవడానికి అంటే సింపుల్ IDLE ద్వారాగా ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. తర్వాత ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్తాము, వేరే విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పి వాటిలోకి వెళ్తాము. బేసిక్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఈ IDLEలో ఎలా క్రియేట్ చేసుకోవాలి పైథాన్ ఫైల్ అనేది అయితే చెప్తాను. చూడండి సింపుల్ గైస్, ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి టాప్ లెఫ్ట్ కార్నర్లో. ఆ ఫైల్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఒక మెనూ అనేది ఓపెన్ అవుతుంది. అందులో న్యూ ఫైల్, ఇదిగోండి న్యూ ఫైల్ అదైనా క్లిక్ చేయొచ్చు, లేదా Ctrl+N నొక్కినా సరే మనకి న్యూ ఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది. సింపుల్ నేను న్యూ ఫైల్ అనేది తీసుకున్నాను, రైట్. న్యూ ఫైల్ ఓపెన్ అయిందా నాకు చూడండి ఇక్కడ, ఇది వచ్చేసి న్యూ ఫైల్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనకి ప్రోగ్రామ్ అనేది రాసుకుంటాము. ఎన్ని లైన్స్ అయినా రాసుకోవచ్చు. ప్రింట్ హెలో వరల్డ్, రైట్. సారీ, అలా నేను ఒక 10 టైమ్స్ రాద్దాం అనుకుంటున్నాను. కాపీ పేస్ట్ చేస్తాను టైం వేస్ట్ లేకుండా. ఓకే, 5 టైమ్స్ రాశాను, దట్స్ ఎనఫ్. ఓకే, దీన్ని సేవ్ చేయాలి అంటే ఇది ఒక పైథాన్ ప్రోగ్రాము నేను రాశాను, సేవ్ చేసుకోవాలి ఫైల్ రూపంలో. ఎలా సేవ్ చేయాలి అంటే సింపుల్, ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉందా, ఫైల్ అనే ఆప్షన్ నొక్కిన తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది. సేవ్ అయినా ప్రెస్ చేయొచ్చు, Ctrl+S ప్రెస్ చేసినా పర్లేదు, షార్ట్ కట్ అనమాట. మీకు చూపించడం కోసం మెనూలో చూపిస్తున్నాను నేను. సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ పైథాన్ ఫైల్ని ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎనీవేర్ మీ సిస్టంలో ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. నేను డాక్యుమెంట్స్లో సేవ్ చేస్తున్నాను. ఇంకోండి డాక్యుమెంట్స్ అని ఉన్నాయి కదా, డాక్యుమెంట్స్లో సేవ్ చేస్తున్నాను. ఏమని సేవ్ చేస్తున్నానంటే demo.py, సారీ py ఆల్రెడీ ఇక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా పైథాన్ ఫైల్స్ కాబట్టి. డెమో అని చెప్పి పేరు ఇచ్చాను దానికి. సేవ్ బటన్ మీద ప్రెస్ చేసాం. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమైంది చూడండి, demo.py అని చెప్పి చూపిస్తుంది. అండ్ ఆల్సో ఎక్కడ సేవ్ అయిందో కూడా చూపిస్తుంది చూడండి. డాక్యుమెంట్స్లో demo.py అని చెప్పి సేవ్ చేసాం అని చెప్పి అంటుంది. నిజంగా సేవ్ అయిందో లేదో చెక్ చేద్దాం రండి. చూడండి, ఫైల్ ఎక్స్ప్లోరర్ అయితే ఓపెన్ చేశాను అండ్ డాక్యుమెంట్స్ అయితే ఓపెన్ చేశాను. డాక్యుమెంట్స్ ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ చూడండి demo.py పైథాన్ ఫైల్ అనేది చూపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ రాసే ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఎక్కడ సేవ్ అవుతుంది అంటే ఆ ఫైల్లో సేవ్ అవుతుంది. ప్రింట్ ఐఎమ్ ద బెస్ట్, ఏదో అలా ఫ్యూ ప్రింట్ స్టేట్మెంట్స్ అయితే రాశాను, బాగానే ఉంది. రన్ చేయాలి, ఎలా రన్ చేయాలి అంటే కనుక సేమ్ పైన మీకు మెనూ బార్లో రన్ అన్న ఆప్షన్ ఉంది చూడండి గైస్. ఇక్కడ రన్ అన్న ఆప్షన్, ఇక్కడ రన్ మీద అయితే క్లిక్ చేసుకోండి సింపుల్. అండ్ దెన్ ప్రెస్ ఓకే, ఇట్ విల్ బి రన్ ద ప్రోగ్రామ్. చూసారా 5 టైమ్స్ హెలో వరల్డ్ ప్రింట్ అయింది అండ్ దెన్ ఐఎమ్ ద బెస్ట్ అనేది ప్రింట్ అయింది. ఎక్కడ రన్ అవుతుంది అంటే IDLE షెల్లో రన్ అవుతుంది. చూసారు ఇక్కడ IDLE షెల్లో రన్ అవుతుంది. నేను రాసిన ప్రోగ్రామ్ ఏంటి, demo.pyలో రాసిన ప్రోగ్రామ్ రన్ చేస్తే షెల్లో రన్ అవుతుంది అనమాట. అర్థమైందా?
సింపుల్, మీరు ఏదైనా మోడిఫికేషన్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెలో వరల్డ్ 3 టైమ్స్ ఉంది, తీసేసా, సేవ్ చేయాలి. సేవ్ అంటే ఏంటి, Ctrl+S మీద క్లిక్ చేయండి. మళ్ళీ రన్ చేయండి. ఈసారి ఎన్నిసార్లు ప్రింట్ అవుతుందో చూడండి. సింపుల్, 2 టైమ్స్ హెలో వరల్డ్ వచ్చి ఐఎమ్ ద బెస్ట్ అని చెప్పి ప్రింట్ అయింది. రైట్, అర్థమైందా గైస్ మీకు? ఫైల్స్ రూపంలో ఎలా సేవ్ చేసుకోవాలి మన ప్రోగ్రామ్స్ అనేవి, అండ్ ఎలా రన్ చేయాలి ఐడిఎల్ యూస్ చేసుకుని అయితే చెప్పాను నేను ఇప్పటికీ. నెక్స్ట్ విజువల్ స్టూడియో కోడ్ కూడా డౌన్లోడ్ చేసుకుని అక్కడ మనం ప్రోగ్రామ్స్ రాసి ఇంకా ఫర్దర్గా కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవడం స్టార్ట్ అయితే చేసేద్దాం గైస్. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి ఇప్పటి వరకు వీడియో చూసి అర్థమయ్యింది, బాగుంది, సిరీస్ బాగుంది అంటే కనుక వీడియో అయితే లైక్ చేసి పెట్టుకోండి గైస్. మీలానే వేరే వాళ్ళకి కూడా వీడియో అనేది రికమెండ్ అవుతుంది. So that I get more views and more motivation to do more videos. Thank you guys. Thank you for watching.